వెల్కమ్ టు ప్రజా టెలివిజన్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్లో భారీ అగ్ని ప్రమాదం. నిబంధనలకు విరుద్ధంగా మద్యం షాపులు. నేర ప్రవృత్తికి స్వస్తి పలకాలని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ చేస్తున్న కర్నూలు పోలీసులు. పన్నెండు ఎకరాల గడ్డి అగ్నికి ఆహుతి, రైతు కన్నీరు మున్నీరు. సివిల్ కేసులో తలదూర్చి దళిత కుటుంబాన్ని వేధిస్తున్న ఎస్ఐ. ఇక వివరాల్లోకి వెళ్తే, సింగరేణి ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా పెద్దపల్లి జిల్లా గోదావరికని జేఎన్ స్టేడియంలో సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు నిరుద్యోగ యువతీ యువకులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారులు హర్కార వేణుగోపాలరావు, సింగరేణి సంస్థ సిఎండి బలరాం, స్థానిక ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ పాల్గొని మెగా జాబ్ మేళాను ప్రారంభించారు. పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలలోని యువతీ యువకులతో పాటు సింగరేణి వ్యాప్తంగా రామగుండం రీజియన్లో 3 ఏరియాలకు సంబంధించిన యువతీ యువకులు వేలాది మందిగా పాల్గొన్నారు. హైదరాబాద్తో పాటు వివిధ ప్రాంతాలకు చెందిన 100 కంపెనీలు ప్రతినిధులు పాల్గొని అభ్యర్థులను ఇంటర్వ్యూ నిర్వహించి ఎంపిక చేశారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా అభ్యర్థులకు ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. వేల సంఖ్యలో ఇక్కడ దీనికి రావడం జరిగింది. ఖచ్చితంగా కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. ఈ యొక్క ప్రభుత్వ లక్ష్యం, రేవంత్ రెడ్డి గారి లక్ష్యం ఇవాళ అద్భుతమైన రేజింగ్ తెలంగాణగా చేయడం, ఇవాళ విద్య, వైద్యం, ప్రభుత్వానికి సంబంధించిన సంక్షేమాలతో పాటు చదువుకున్న వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ముందుకు పోతున్నాం. ఇవాళ స్పష్టంగా మీరే చూస్తున్నారు. నేను సింగరేణి మేనేజ్మెంట్కి, ప్రత్యేకంగా బలరాం నాయక్ గారికి మనస్ఫూర్తిగా తెలంగాణ ప్రజల పక్షాన, ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా పక్షాన, రామగుండం నియోజకవర్గ ప్రతి కుటుంబం పక్షాన వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తున్నా. భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో మునగడానికి శనివారం ఒక్కరోజు సుమారు 3 లక్షల వరకు భక్తులు వచ్చినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించిన భక్తులు కాళేశ్వర ముక్తీశ్వర స్వామిని దర్శించుకున్నారు. దైవ దర్శనానికి సుమారు 3 గంటల వరకు సమయం పట్టినట్లు భక్తులు తెలుపుతున్నారు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం అడిమిల్లి పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమాన్ని అడిమిల్లి సర్పంచ్ గూడపాటి కేశవరావు ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ప్రతిజ్ఞ నిర్వహించి ప్రధాన రహదారిపై ర్యాలీ, మానవహారం నిర్వహించి ప్రజలకు అవగాహన కలిగించారు. అనంతరం విధులను శుభ్రం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల ప్రకారం తమ ఇళ్ల చుట్టూ పక్క వీధుల్లో చెత్త లేకుండా శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలను కోరారు. స్వచ్ఛ స్వచ్ఛ దివాస్ కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు, ఎన్జిఓలు, కార్పొరేట్ సంస్థలు, విద్యార్థులు, యువత స్వచ్ఛందంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం అందరికీ చల్లటి మజ్జిగ ప్యాకెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గూడపాటి కేశవరావుతో పాటు సెక్రటరీ వి రాజేష్, సచివాలయ సిబ్బంది, ఎన్ఆర్జీజీఎస్ సిబ్బంది మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.
చక్కగా రోజు చల్లని దాచుకుంటూ తిరిగి మరియమ్మ నీకు నాకంటే ఒక ప్రాజెక్ట్ అయింది. రండి గౌరవ సెక్రటరీ గారు మొత్తం అందరూ గుంపుకొని పెట్టాలి. మీకు 20 మంది మావోయిస్టులను అరెస్టు చేసినట్లు శనివారం ములుగు ఎస్పీ శబరీష్ తెలిపారు. వెంకటాపురం, వాజేడు, కన్నాయిగూడెం మండలాలలో వాహనాలు తనిఖీలు చేస్తున్న క్రమంలో 20 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. అందరికీ నమస్కారం. సిపిఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న వివిధ క్యాడర్ని సరెండర్ అవ్వాలని అప్పీల్ చేస్తూ తెలంగాణ పోలీస్ డీజీ గారి ఇన్స్ట్రక్షన్ మేరకు కోరు కన్నా ఊరు విన్న మన ఊరికి తిరిగి రండి అనే ఒక ఇనిషియేటివ్ స్టార్ట్ చేశాము. దీంట్లో మీకు తెలుసు, చాలా మంది ముందుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలన్నీ చూసుకొని అట్రాక్ట్ అయ్యి ముందుకొచ్చి సరెండర్ అవుతున్నారు. జనవరి 2025 నుంచి కూడా ములుగు జిల్లాలో ఇప్పటి వరకు 52 మెంబర్స్ సరెండర్ అయ్యారు. దీంట్లో భాగంగానే ఈ రోజు కూడా సరెండర్ పాలసీకి అట్రాక్ట్ అయ్యి వైలెన్స్ ని నచ్చకుండా పీస్ఫుల్ గా లైఫ్ లీడ్ చేయాలని నక్సలిజం మార్గాన్ని వదిలేసి ఈరోజు 8 మెంబర్స్ సరెండర్ అవడం జరుగుతుంది. వారి వివరాలకి వెళ్తే మడకం అయిత ఈయన DBCM ర్యాంక్, తాము సన్ని పార్టీ మెంబర్, కోవాసి దేవి పార్టీ మెంబర్, ఓఎం దేవి పార్టీ మెంబర్, సోడి అయితే అలియా సంగీత పార్టీ మెంబర్, మడకం కోసి పార్టీ మెంబర్, ముచ్చకి బామన్ మిలిషియా మెంబర్, మడకం అయితే పార్టీ మెంబర్. వీళ్ళందరూ కూడా వారి సీనియర్ క్యాడర్ ఇన్స్ట్రక్షన్ మేరకు ఛత్తీస్గఢ్ లో చాలా అఫెన్సెస్ లో పాల్గొనడం జరిగింది. జనవరి 2025 నుంచి ఇప్పటి వరకు యాజ్ ఐ టోల్డ్ ఎర్లియర్ ములుగు జిల్లాలో 2 DBCM ర్యాంక్ అండ్ 6 ACM, 11 పార్టీ మెంబర్స్ అండ్ వేరియస్ క్యాడర్స్ లో పనిచేస్తున్న మిగతా 33 మందికి కూడా సరెండర్ అవ్వడం జరిగింది. సో ఐ అపీల్ టు ఎవ్రీవన్, వివిధ క్యాడర్లో పనిచేస్తున్న సిపిఐ మావోయిస్ట్ సభ్యులకి అప్పీల్ చేస్తున్నా, తెలంగాణ ప్రభుత్వం ముందు, పోలీసుల ముందు సరెండర్ అవ్వండి. సరెండర్ కమ్ రిహాబిలిటేషన్ పాలసీలో ఉన్న ఫెసిలిటీస్ ని, బెనిఫిట్స్ ని యూజ్ చేసుకొని ప్రశాంతంగా ఫ్యామిలీస్ తో జీవితం గడపాలని కోరుతున్నాను. వీళ్ళందరికీ కూడా ఇప్పుడు DBCM ర్యాంక్ అయితే వాళ్ళకి 5 lakhs అండ్ ACM కి 4 lakhs అండ్ పార్టీ మెంబర్స్ కి 1 lakh రివార్డ్ ఉంటుంది. సో ఇప్పుడు ఇమీడియట్లీ వీరందరికీ కూడా 25,000 ఇమీడియట్ అసిస్టెన్స్ గా ఇస్తున్నాము. అండ్ రిమైనింగ్ అమౌంట్ ఏముందో వారికి అందరికీ కూడా DD రూపంలో ఆఫ్టర్ సమ్ డేస్ వెరీ సూన్ కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
నిబంధనలకు తిలోదక్కలు మద్యం షాపులు గుడికి బడికి కూతవేటు దూరంలో మద్యం షాపులు వెల్లుస్తున్నట్టు విమర్శలకు దారి తీస్తున్నాయి. అయితే కర్నూలు నగరంలోని ఆర్ఎస్ రోడ్డు సర్కిల్లో ఆంజనేయ స్వామి గుడి ఎదురుగా కొత్తగా మద్యం షాపు వెలసడంతో ఆ మద్యం షాపు ప్రారంభానికి మద్యపాన నిషేధ అధికారులు హాజరు కావడం అనేక మంది ముక్కున వేలు వేసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గుడికి బడికి కిలోమీటర్ దూర ప్రాంతంలో ఉంచాలని ప్రభుత్వ నిబంధనలు ఉన్నప్పటికీ ఆ నిబంధనలు కర్నూలు షాప్ యజమానులకు వర్తింపలేకుండా అధికారులకు కళ్ళు ఉండి చూడలేకుండా గుడులకు బడులకు సమీపంలో మద్యం షాపులు వెలుస్తున్నాయి. సీఎం రేవంత్ రెడ్డితో ఆర్థిక శాస్త్ర నిపుణుడు నోబెల్ అవార్డు గ్రహీత అభిజిత్ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. త్వరలో తెలంగాణ రైజింగ్ డివిజన్ బోర్డు ఏర్పాటు చేస్తున్నామని, ఈ బోర్డులో భాగస్వామ్యం కావాలని అభిజిత్ బెనర్జీని కోరారు. సీఎం కోరిక మేరకు అభిజిత్ అందుకు అంగీకరించారు. ఫ్యూచర్ సిటీలో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ సృజనాత్మకతను భాగం చేయాలని అభిజిత్ బెనర్జీ సూచించారు. భారత నంబర్లతో వాట్సాప్ అకౌంట్లు క్రియేట్ చేయడంలో పాకిస్తానీలకు సహకరించిన 7గురిని అస్సాం పోలీసులు అరెస్ట్ చేశారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా మే 14న ఆపరేషన్ గోస్ట్ సిమ్ నిర్వహించామని అస్సాం డీజీపీ తెలిపారు. ఈ అకౌంట్ల ద్వారా సైబర్ నేరాలు, దేశ విరుద్ధ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించామని చెప్పారు. అరెస్టులో టీజీలోని సంగారెడ్డి జిల్లా వ్యక్తి కూడా ఉన్నట్టు వెల్లడించారు. OTPs to people in Pakistan to be used
to set up Indian WhatsApp accounts with Indian WhatsApp numbers. Based on that, first our special branch and then our STF got into the act. Technical analysis was done for the past many days, and on the 14th a case was registered in the STF and Operation Ghost SIM was launched. As part of that operation, teams were sent across to Hyderabad, Telangana that is, and Rajasthan, Bharatpur and Alwar area, both. And since the 16th afternoon, 7 people have been arrested, some in Bharatpur and Alwar, one in Telangana from Sangareddy, one on Guwahati airport while he and his accomplice were trying to smuggle out SIM cards from here, about 948 to be exact, and one from Delhi airport. He had caught the flight, but we were able to send a team after him, and he was stopped in Delhi and then brought back. These SIM cards, as you know, this whole thing of mule, like you call them mule accounts, I will call them mule SIM cards. So SIM card is taken on somebody else's name and then used not only for cybercrime but also for anti-national activities. And in this case, there seems to be clear evidence that some of these numbers have been shared across and are being used by anti-national elements and inimical elements across to use WhatsApp accounts that look as if they are India-based. Thank you. Sir, is it any possible for the link of the terrorist organization based at a part? As I said to you upstairs, this is the first information we are sharing with you. We have just picked up the people. 7 people are all arrested and they will now be taken on remand as per legal process and interrogated, while another 15 are being questioned as to what was their role, because some of them, their names have been used to buy SIM cards. As the investigation progresses, as we always do, we will share further information with you. These people were in touch with people in Pakistan, that is... We don't know who was in touch right now. We are part of the investigation, but yes, a couple of them we know have been sharing OTPs across. That is where the intelligence started from. And those IP addresses are also available. Of course, these are all matters for investigation and to go to court. But as we get down to exactly who was the person sharing them, we will share it with you. Right now, we have 7 people in custody who were part of this network. Exactly what role was played by whom in this network will come out during the investigation. In fact, the people arrested in Rajasthan and Hyderabad are still on their way to Guwahati. Thank you. చార్మినార్ పరిధి గుల్దార్ హౌస్లో అగ్ని ప్రమాదం సంభవించింది. భవనం మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అగ్ని ప్రమాదంలో 8 మంది మృతి చెందినట్లు సమాచారం. మంటల్లో చిక్కుకున్న 16 మందిని రక్షించి ఆసుపత్రికి తరలించడం జరిగింది. మరికొందరిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. విద్యుత్తుఘాతం వల్లే భవనంలో మంటలు చెలరేగినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. తీవ్ర గాయాల పాలైన వారిని ఉస్మానియా ఆసుపత్రికి, కంచన్బాగ్ డిఆర్టీఓ, మలక్పేట యశోద ఆసుపత్రికి, హైదర్గూడ అపోలో ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగిందనే విషయం ఇంకా తెలియాల్సి ఉంది.
వాంతులు, విరోచనాలు తదితర సమస్యలతో అనారోగ్యంతో టూరిస్టులు తీర్థయాత్రకులని ఉత్తర భారతదేశ యాత్రకు కేదార్నాథ్, బద్రీనాథ్, గంగోత్రి, యమునోత్రి తదితర దేవాలయాలకు బయలుదేరిన యాత్రికులకు ట్రావెల్స్ యాజమాన్యం నరకయాతన చూపిస్తుందని యాత్రికులు గగ్గోలు పెడుతున్నారు. సరైన భోజన వసతి, రవాణా సౌకర్యం కల్పించకుండా తమను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని వారు ఆవేదన చెందుతున్నారు. ఈ నెల 8వ తారీఖున 90 మంది ప్రయాణికులు వైష్ణవి ట్రావెల్స్ బుక్ చేసుకుని విజయవాడ, మధిర, సత్తుపల్లి, తెనాలి, అమలాపురం, గోపాలపురం, దేవరపల్లి పరిసర ప్రాంతాల నుండి భక్తులు 15 రోజులు యాత్రకు ఒక్కొక్కరు 41,000 రూపాయలు చెల్లించి బయలుదేరారు. యాజమాన్యానికి తెలిపిన ఏమాత్రం పట్టించుకోవడం లేదని యాత్రికులంతా తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. చేసే బస్సు అండి, దాంట్లో అంతా వరస్ట్ అండి, సీట్లు బాగోలేదు, ఇద్దరు కూర్చోవాలంటే 1.5 అవరే పడుతున్నారు. ఎంతో ఇబ్బంది పడ్డామండి. తర్వాత మళ్ళా మాకు ఇక్కడికి తీసుకొచ్చారండి. ఎక్కడికి? మన బద్రీనాథ్లో అసలు రూములు చూస్తే వాంతులు అవుతున్నాయండి. కనీసం రూముల్లో, బాత్రూముల్లో అంతకుముందు వాడుకున్న కాగితాలు కానీ, అసలు కాగితాలు వాడారు ఎవరు, సోప్ బాక్స్ ఉంది, టవల్ ఉంది, ఏది తీయలేదండి. అడిగితే చేస్తాం, చూస్తాం. ఈ మరి మాకు మటుకు వైష్ణవి ట్రావెల్స్ మేము ఎంతో నమ్మి వచ్చామండి ఇక్కడికి. కానీ వాడు మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారు. అసలు పట్టించుకోవట్లేదు సార్. మీరు ఎందుకు చెప్తున్నారంటే రేపు మళ్ళా ఈ వీరిని నమ్మి ఇంకొకళ్ళు వస్తారు, వాళ్ళు పాంప్లెట్ వేసుకుంటారు, నెంబర్ 1గా చేస్తామని చెప్పేసి. అందుకని మేము మీడియా ద్వారా మా ఇబ్బందులు మీకు తెలియజేస్తున్నాం సార్. నమస్కారం సార్. నమస్తే అండి. మీడియా వరకు తెలియజేయండి ఏమనగా వైష్ణవ్ ట్రావెల్స్ విజయవాడ వారి ద్వారా మేము యాత్రకు వచ్చున్నామండి. 41,000 చొప్పున వీళ్ళు వసూలు చేశారండి. లగ్జరీగా ఏర్పాటు చేస్తామని అన్నారు. సరైన ఏర్పాట్లు చేయలేదండి. ఇక్కడ వీళ్ళ ఫుడ్కి, దీనికి కొంతమందికి వాంతులు, కొంతమందికి విరోచనాలు అవుతున్నాయి. ఏమాత్రం కూడా పట్టించుకోలేదండి. రూములు అందంగా లేవండి, చాలా వరస్ట్గా ఉన్నాయి. వేరే వాళ్ళు వాడేసిన సోపులు, టవల్స్ కూడా అక్కడ వదిలేశారు, దాంట్లోనే ఉండాల్సి వచ్చింది. అర్ధరాత్రి కూడా వేరే చోటుకి వెళ్ళి తీసుకుందామన్నా కూడా అవకాశాలు లేవు. ఈ వాతావరణంలో లేనిపోయిన రోగాలన్నీ కూడా మేము తెచ్చుకొని ఇబ్బంది పడాలని చెప్పి మీడియా వారికి తెలియజేయండి ఏమనగా ఇటువంటి ట్రావెల్స్ సంస్థల ద్వారా వేరే వాళ్ళు ఇబ్బంది పడి వీళ్ళు కేవలం ధనాపేక్షతోటే యాత్రికులను మోసం చేసే ఆలోచనతో, డబ్బు పోగేసుకోవాలనే ఆలోచనతో ఉన్నారు తప్పితే యాత్రికుల కనీస అవసరాలు కూడా వీళ్ళు తెలుసుకునే ఆలోచన చేయకుండా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. దీని మీద రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకొని ఇటువంటి ట్రావెల్స్ యజమానుల మీద ఏదైనా సరైన కట్టుదిట్టం చేసి యాత్రికులు ఎవరో మోసపోకుండా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్తున్నాం. అంతేగా సార్. ఇప్పుడు మిగతా అందరు కొంతమంది మీరు అనుకోవద్దండి, వాళ్ళు ఏమన్నారు, మేము అడ్జస్ట్ అవుతామన్నారు. ఇప్పుడు ఉన్నోడు ఇబ్బంది పడేది మేము, రోగం వచ్చేది మేము. నేను రోగం వచ్చిన వాడిని నేను ఇబ్బంది పడతా కానీ అడ్జస్ట్ కావాలన్నా సార్. అవతల అందరు రాలేదు మీరు అనుకోవద్దండి. మేము అడిగితే ఏమన్నారు, మేము అడ్జస్ట్ అయ్యాము, మాకు రోగం వచ్చినా పర్లేదు అన్నారు సార్ వాళ్ళు. అది రోగం వచ్చినప్పుడు ఎట్లా సార్, రాత్రి ఇద్దరు పడిపోయారండి. మేము ఎట్లా కొట్టి ఆక్సిజన్ పెట్టించి లేపించామన్నమాట. అసలు రూమ్లో రాగానే వరస్టమైన బ్యాడ్ స్మెల్ అండి ఇది. అది సార్ కొద్దిగా మీడియా వారు మీరు కొద్దిగా వారి చర్యలు తీసుకోవాలని వాళ్ళ పేరు మీరు అందరికీ తెలియజేయండి. అందరికీ కూడా అన్ని మీడియా ఛానల్ మీరే తెలియజేయండి సార్. హైదరాబాద్ నగరంలో వర్షాకాలంలో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ శనివారం సమీక్ష నిర్వహించారు. వర్షాకాలంలో డ్రైనేజీ సమస్యలపై ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి తెలిపారు. ట్రాఫిక్ ఇబ్బందుల నివారణకు ఫ్లైఓవర్, అండర్ పాస్ నిర్మాణాలు చేపట్టాలన్నారు. జీహెచ్ఎంసీ అధికారుల పనితీరు మెరుగుపరచాలని మంత్రి ఆదేశించారు. జీహెచ్ఎంసీ యాప్ ద్వారా ప్రజల సమస్యలు తెలియజేయాలని పొన్నం ప్రభాకర్ సూచించారు. దాన్ని ఎక్స్పాన్షన్ చేస్తూ స్లమ్స్ కానీ, గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, స్కూల్స్ కానీ, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కానీ అందరూ కూడా కొంత సోషల్ కాజ్కు సంబంధించినటువంటి పెయింటింగ్ వేస్తూ సిటీ అంతా కూడా ఒక మంచి అట్మాస్ఫియర్ తెచ్చే ప్రయత్నం చేస్తాను. ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉంటే ప్రజలు జిహెచ్ఎంసీ పోర్టల్ను దానికి సంబంధించినటువంటి టెక్నాలజీని ఉపయోగించుకొని తమ సమస్యల్ని జిహెచ్ఎంసీ అధికారుల దృష్టికి తీసుకోవచ్చు. నేరుగా మాన్యువల్ ఫిర్యాదు చేయడం కాక టెక్నాలజీలో జిహెచ్ఎంసీ యాప్ ద్వారా కూడా మరి ఆ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తెమ్మని చెప్పి కూడా ఈ సందర్భంగా హైదరాబాద్లో నివసిస్తున్న ప్రజలందరూ విజ్ఞప్తి చేస్తాం. సార్ అంటే ప్రధానంగా ప్రాజెక్టులకు సుల్తానాబాద్ పట్టణ కేంద్రంలోని శాస్త్రీనగర్లో హనుమాన్ శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హనుమాన్ మాలాదారులు భజన సంకీర్తనలతో, డీజే పాటలతో నృత్యాలు చేసి అందరినీ ఆకట్టుకున్నారు. అయ్యగార్ ప్రవీణ్ మాట్లాడుతూ హనుమాన్ మాలాదారుల మండల దీక్ష పూర్తవుతున్న సందర్భంగా మాలాదారుల ఆధ్వర్యంలో శోభయాత్ర నిర్వహించామని తెలిపారు.
మొత్తంలో గ్రామంలో అభయాంజనేయ స్వామి దేవాలయంలో శాస్త్రీనగర్ దేవాలయంలో 21 రోజు పూజ జరుపుకొని అతి వైభవంగా శోభాయాత్ర చేసుకుంటున్నాము. జై బోలో పవన్ సుత హనుమానికి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.